హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కాంట్రాక్ట్ పెళ్లి పార్ట్ 4. మరి కథలోకి వెళ్తే, రాంపురం గ్రామం పండగల ముస్తాబైంది. అర్జున్ స్నేహ దత్తత తీసుకున్న ఆ ఊర్లో కార్పొరేట్ స్థాయి వసతులతో కూడిన ఒక ప్రభుత్వ పాఠశాలను వారు నిర్మించారు. ఈ రోజు దాని ప్రారంభోత్సవం. స్నేహ లేత పచ్చరంగు పట్టు చీరలో చాలా అందంగా ఉంది. అర్జున్ తెల్లటి కుర్తా పైజామాలో సాంప్రదాయంగా ఉన్నాడు. ఇద్దరు కలిసి రిబ్బన్ కట్ చేశారు. పిల్లల కేరింతలు, గ్రామస్తుల చప్పట్లతో ఆ ప్రాంతం మారిమోగిపోయింది. చూసావా అర్జున్? ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం. స్నేహ మురిపంగా చెప్పింది. ఇది మన కంపెనీకి వచ్చే 100 కోట్ల లాభం కంటే ఎక్కువ. అర్జున్ ఆ భుజం చుట్టూ చేయి వేసి, అవును స్నేహ, ఇన్నాళ్ళు నేను ఆస్తులు కూడబెట్టాను. కన్ను వచ్చాక ఆనందాన్ని కూడబెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్ అని అన్నాడు. వీరయ్య వచ్చి వారిద్దరికీ దండలు వేశాడు. మీరు మా ఊరు దేవుళ్ళు సామి, కలకాలం ఇలాగే చల్లగా ఉండాలి అని ఆశీర్వదించాడు. అంత సంతోషంగా సాగుతుంది. కానీ అర్జున్కి తెలియదు, ఈ ఆనందం ఎంతోసేపు నిలవదని. దూరం నుండి ఒక వ్యక్తి వీరిని గమనిస్తున్నాడు. ముఖం కనపడకుండా స్కార్ఫ్ కట్టుకున్న ఒక ఆకతాయి అర్జున్ని ఫోటోలు తీసి వాట్సాప్లో ఎవరికో పంపుతున్నాడు. అర్జున్ స్నేహ రాంపురం నుండి తిరిగి ఇంటికి వచ్చారు. ప్రయాణం వల్ల ఇద్దరు అలసిపోయారు. విశ్వనాథ్ గారు హాల్లో టీవీ చూస్తున్నారు. వచ్చారా? స్కూల్ ఓపెనింగ్ ఎలా జరిగింది? ఆయన ఉత్సాహంగా అడిగారు. చాలా బాగా జరిగింది తాతయ్య, ఫోటోలు పంపిస్తాను చూడండి, స్నేహ చెప్పింది. అర్జున్ తన గదిలోకి వెళ్తూ ఉండగా సెక్యూరిటీ గార్డు ఒక చిన్న పార్సల్ బాక్స్ తెచ్చి ఇచ్చాడు. సార్, ఇది మీ పేరు మీద వచ్చింది, అర్జెంట్ అని చెప్పారు. గార్డ్ చెప్పాడు. అర్జున్ ఆ బాక్స్ తీసుకున్నాడు. దాని మీద పంపిన వారి పేరు లేదు. కేవలం టు అర్జున్ విత్ మెమొరీస్ అని రాసి ఉంది. అర్జున్ గదిలోకి వెళ్ళి సోఫాలో కూర్చొని ఆ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో ఒక పాత డైరీ, ఒక ఎండిపోయిన గులాబీ పువ్వు మరియు ఒక వెండి గొలుసు ఉన్నాయి. ఆ వెండి గొలుసు చూడగానే అర్జున్ గుండె ఆగిపోయినంత పనైంది. అతని చేతులు వణికాయి. ఆ గొలుసు సామాన్యమైంది కాదు. అది ఎస్ అనే అక్షరంతో ఉంది. అది తను 5 ఏళ్ల క్రితం తన ప్రేయసి కావ్యకు పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? కావ్య చనిపోయింది కదా ఆ కారు యాక్సిడెంట్లో. ఆ గొలుసు కూడా పోయిందని పోలీసులు చెప్పారు కదా. అర్జున్కి చెమటలు పట్టేశాయి. ఆ డైరీని వణుకుతున్న చేతులతో తెరిచాడు. మొదటి పేజీలో రక్తంతో రాసినట్టుగా ఎర్రటి ఇంకుతో ఒకే ఒక వాక్యం ఉంది. నేనింకా బతికే ఉన్నాను అర్జున్, నన్ను మర్చిపోయావా? అర్జున్ ఆ డైరీని కింద పడేశాడు. భయం, ఆశ్చర్యం, గందరగోళం అన్నీ ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టాయి. అప్పుడే స్నేహ స్నానం చేసి గదిలోకి వచ్చింది. అర్జున్ చెమటలతో తడిసిపోయి భయంగా సోఫాలో కూర్చుని ఉండటం చూసి కంగారు పడింది. అర్జున్, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? స్నేహ దగ్గరకు వచ్చింది. అర్జున్ చటుక్కున ఆ గొలుసుని, డైరీని సోఫా దిండు కింద దాచేశాడు. ఏం లే స్నేహ, జస్ట్ కొంచెం తలనొప్పిగా ఉంది అంతే, అర్జున్ నసిగాడు. స్నేహ అనుమానంగా చూసింది. నిజమేనా? మీ ముఖం చూస్తే అలా లేదు, ఏదో భయపడుతున్నట్టున్నారు. అలాంటిదేం లే స్నేహ, ప్లీజ్ నాకు కాసేపు రెస్ట్ కావాలి, నువ్వు కిందికి వెళ్ళు, అర్జున్ కాస్త గట్టిగానే అన్నాడు. స్నేహ నొచ్చుకుంది. కొత్తగా పెళ్ళైన జంట మధ్య ఇలాంటి దాపరికం ఆమెకు నచ్చలేదు. కాని అర్జున్ మూడ్ బాగోలేదని అర్థం చేసుకుని మౌనంగా వెళ్ళిపోయింది. స్నేహ వెళ్ళగానే అర్జున్ ఆ డైరీ తీసి చూశాడు. అందులో ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఫ్లాష్ బ్యాక్ 5 సంవత్సరాల క్రితం. అర్జున్ అప్పుడే MBA పూర్తి చేసి లండన్ నుంచి వచ్చాడు. అప్పట్లో అతనికి బిజినెస్ అంటే అంత పిచ్చి లేదు. సరదాగా ఉండేవాడు. అప్పుడు అతనికి కావ్య పరిచయమైంది. కావ్య ఒక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి. చాలా సున్నితమైన మనసు. అర్జున్ ఆ మంచితనాన్ని చూసి ప్రేమించాడు. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఒకరోజు అర్జున్ కావ్య కారులో వెళ్తూ ఉండగా ఒక లారీ వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో అర్జున్కి తీవ్ర గాయాలయ్యాయి. అతను స్పృహలోకి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. కావ్య ఏది అని అడిగితే ఆమె చనిపోయింది,
కారు పేలిపోవటంతో ఆమె శరీరం కూడా దొరకలేదు అని డాక్టర్లు పోలీసులు చెప్పారు. అర్జున్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ బాధను మర్చిపోవడానికి అతను రాక్షసుల్లా మారిపోయాడు. ప్రేమ ఎమోషన్స్ని చంపేసుకుని కేవలం డబ్బు వెనకాల పడ్డాడు. ఆ తర్వాత అతను బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాడు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత కావ్య బతికే ఉందని సందేహం వచ్చింది. అర్జున్ ఆ నెంబర్కి కాల్ చేశాడు. హలో అవతల వైపు నుండి ఒక వణుకుతున్న స్త్రీ గొంతు వినిపించింది. అర్జున్కి ఆ గొంతు గుర్తుపట్టినట్టే ఉంది. కావ్య, నువ్వేనా? అర్జున్, నేను బతికే ఉన్నాను. నన్ను రక్షించు అర్జున్, నేను నరకంలో ఉన్నాను. ఆ గొంతు ఏడుస్తూ చెప్పింది. ఎక్కడున్నావు నువ్వు? అసలేం జరిగింది? అర్జున్ ఆతృతగా అడిగాడు. పాత సిటీలోని మదీనా హోటల్ వెనుక ఒక చిన్న రూమ్లో ఉన్నాను. ప్లీజ్ రా అర్జున్, ఎవరికి చెప్పకుండా రా, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు అని కాల్ కట్ అయిపోయింది. అర్జున్కి ఏం ఆలోచించాలో తెలియలేదు. తన మొదటి ప్రేమ చనిపోయిందనుకున్న మనిషి ఇప్పుడు ఆపదలో ఉంది. మరోవైపు ఇంట్లో భార్య స్నేహ ఉంది. స్నేహకు చెప్తే ఏమనుకుంటుందో, అసలిది నిజమా కాదా అని ముందు నేను నిర్ధారించుకోవాలి అని అర్జున్ నిర్ణయించుకున్నాడు. అతను చొక్కా మార్చుకుని కారు కీస్ తీసుకుని బయటకు వచ్చాడు. స్నేహ డైనింగ్ టేబుల్ దగ్గర వడ్డిస్తుంది. అర్జున్, భోజనానికి రండి అని పిలిచింది. నాకొక అర్జెంట్ పని పడింది స్నేహ, ఇప్పుడే వస్తాను. నా కోసం వెయిట్ చేయకు అని అర్జున్ వేగంగా వెళ్ళిపోయాడు. స్నేహకేదో తేడాగా అనిపించింది. పెళ్లి తర్వాత అర్జున్ ఎప్పుడు తన్ను వదిలి రాత్రిపూట బయటకు వెళ్ళలేదు. పైగా అతని కళ్ళల్లో కంగారు ఆమెను ఆందోళన గురిచేసింది. అర్జున్ కారు ఇరుకు సందుల్లోకి వెళ్ళలేక రోడ్డు మీద ఆపి నడుచుకుంటూ వెళ్ళాడు. అది చాలా పాత బిల్డింగ్. మెట్లు ఎక్కి పైన ఉన్న గది దగ్గరకు వెళ్ళాడు. తలుపు సగం తీసి ఉంది. లోపల చిమ్మి దీపం వెలుగుతుంది. అర్జున్ లోపలికి అడుగు పెట్టాడు. ఒక మూల వీల్ చైర్లో ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఆ ముఖం కిటికీ వైపు తిప్పి ఉంది. కావ్య, అర్జున్ పిలిచాడు. ఆ అమ్మాయి మెల్లగా వీల్ చైర్ తిప్పింది. అర్జున్ షాక్ అయ్యాడు. అది కావ్య, కానీ ఇది వరకు ఉన్న అందం లేదు. ముఖం మీద ఒక పెద్ద మచ్చ ఉంది. ఒక కాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. ఆమె చాలా బలహీనంగా పాలిపోయి ఉంది. అర్జున్, కావ్య ఏడుస్తూ చేతులు చాపింది. అర్జున్ పరుగున వెళ్ళి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆమె చేతులు పట్టుకుని ఏడ్చేశాడు. కావ్య, ఏమైంది నీకు? నువ్వు చనిపోయావని చెప్పారు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? కావ్య కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. ఆ యాక్సిడెంట్ తర్వాత నేను కోమాలోకి వెళ్ళాను అర్జున్. ఎవరో నన్ను ఒక మారుమూల ఆశ్రమంలో చేర్పించారు. అక్కడే 4 ఏళ్లు స్పృహ లేకుండా ఉన్నాను. పోయిన సంవత్సరమే నాకు మెలకువ వచ్చింది. కానీ నా కాళ్ళు చచ్చుబడిపోయాయి. నా ముఖం ఇలా అయింది. నీ దగ్గరకు రావాలని ప్రయత్నించాను, కానీ నా దగ్గర డబ్బు లేదు, ఎవరి సహాయం లేదు. చివరికి ఒక నర్స్ సహాయంతో నీ అడ్రస్ కనుక్కొని ఆ పార్సిల్ పంపాను. అర్జున్ గుండె పగిలిపోయింది. తనిక్కడ రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే తను ప్రేమించిన అమ్మాయి అనాథల నరకం అనుభవించింది. నన్ను క్షమించు కావ్య, నేను నిన్ను వెతకలేదు. చనిపోయావని నమ్మి వదిలేశాను. అర్జున్ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. కావ్య అతని తల నిమిరింది. పర్లేదు అర్జున్, నువ్వు వచ్చావు కదా చాలు. నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళి అర్జున్. నాకు నువ్వు తప్ప ఎవ్వర్లేరు. మనం పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, నన్ను భార్యగా తీసుకెళ్తావా అని ఆశగా అడిగింది. అర్జున్ నోట మాట రాలేదు. పెళ్ళి ఇప్పుడు అతనికి పెళ్ళి అయిపోయింది. స్నేహ తన భార్య. స్నేహం తను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కాని కావ్య తన కోసం ప్రాణాలతో పోరాడి వచ్చిన తన మొదటి ప్రేమ. ఆమెకి ఇప్పుడు ఎవ్వర్లేరు. తను కూడా కాదంటే ఆమె చచ్చిపోతుంది. అర్జున్, ఎందుకు మౌనంగా ఉన్నావు? నీ జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా? కావ్య అనుమానంగా అడిగింది. అర్జున్ తలబడ్డాడు. ఇప్పుడు నిజం చెప్తే కావ్య తట్టుకోలేదు. ఆమె ఆరోగ్యం చాలా క్లిష్టంగా ఉంది. డాక్టర్లు ఆమెకు షాక్ ఇవ్వకూడదని చెప్పి ఉంటారు. లేదు కావ్య, ఎవ్వర్లేరు. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను అని అర్జున్ అబద్ధం చెప్పాడు. ఆ క్షణంలో ఆమె ప్రాణం కాపాడడం ఒక్కటే అతని ఉద్దేశం. థ్యాంక్స్ అర్జున్, నాకు తెలుసు నువ్వు నా కోసమే ఉంటావని. కావ్య సంతోషంగా అతని చేతిని ముద్దాడింది. నేను నిన్ను మంచి హాస్పిటల్లో చేర్పిస్తాను కావ్య. నీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నువ్వు త్వరగా కోలుకుంటావు
అని అర్జున్ చెప్పాడు. హాస్పిటల్ వద్దు అర్జున్, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు, నీ కళ్ళ ముందే ఉండాలి. కావ్య మారం చేసింది. అర్జున్ ఇరకాటంలో పడ్డాడు. ఇంటికి తీసుకెళ్తే స్నేహ పరిస్థితి ఏంటి? స్నేహ కావ్యని ఎలా పరిచయం చేయాలి? కావ్య ఇప్పుడు వద్దు, ఇంట్లో కొంచెం రిపేర్ వర్క్ జరుగుతుంది, నేను నిన్ను ఒక మంచి గెస్ట్ హౌస్లో ఉంచుతాను, రోజు వచ్చి చూస్తాను, ప్లీజ్ నా మాట విను, అర్జున్ నచ్చెప్పాడు. కావ్య ఇష్టంగానే ఒప్పుకుంది. అర్జున్ ఆమెను తన సీక్రెట్ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాడు. అక్కడ ఒక నర్సుని, వంట మనిషిని ఏర్పాటు చేశాడు. నేను రేపు ఉదయం వస్తాను అని చెప్పి అర్జున్ అక్కడి నుండి బయలుదేరాడు. కానీ అర్జున్కి తెలియని విషయం ఏమిటంటే కావ్య గదిలో ఒక సీసీ కెమెరా ఉంది. ఆ కెమెరా ఫుటేజ్ని వేరే చోట కూర్చుని సుజాత చూస్తుంది. అవునిది సుజాత ప్లానే. కావ్య బతికే ఉందన్న విషయం సుజాతకు 5 ఏళ్ల క్రితమే తెలుసు. ఆ యాక్సిడెంట్ చేయించింది కూడా సుజాతే. కావ్యను చనిపోయిందని చెప్పి ఆమెను ఒక ఆశ్రమంలో బంధించింది. ఇప్పుడు స్నేహ, అర్జున్ ఒకటి కావటం చూసి తట్టుకోలేక కావ్యను అస్త్రంగా వాడింది. చూడు అర్జున్, ఇప్పుడు నీ భార్య స్నేహ కావాలా లేక నీ ప్రేయసి కావ్య కావాలా? ఇద్దరి మధ్య నలిగిపోతావు. స్నేహకు నిజం తెలిస్తే నిన్ను వదిలేస్తుంది, కావ్యకు నిజం తెలిస్తే చచ్చిపోతుంది. నీ పతనం మొదలైంది. సుజాత వికృతంగా నవ్వింది. అర్జున్ ఇంటికి వచ్చేసరికి స్నేహ ఇంకా హాల్లో సోఫాలో కూర్చొని నిద్రపోతుంది. అర్జున్ అడుగుల శబ్దం విని లేచింది. వచ్చారా, ఇంత లేట్ అయిందేంటి? ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. స్నేహ ఆందోళనగా అడిగింది. అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. సారీ స్నేహ, ఫ్రెండ్స్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాను అని అబద్ధం చెప్పాడు. ఫ్రెండ్కా? ఎవరు? నాకు తెలిసిన వారేనా? కాదులే, పాత ఫ్రెండ్, నీకు తెలియదు. పద పడుకుందాం అని అర్జున్ తప్పించుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. స్నేహకు అనుమానం పెరిగింది. అర్జున్ షర్ట్ మీద పొడవాటి వెంట్రుక ఉండటం ఆమె గమనించింది. అలాగే అతని నుండి హాస్పిటల్ వాసన కాకుండా ఏదో పాత గది వాసన రావటం ఆమె పసిగట్టింది. అర్జున్ ఏదో దాస్తున్నాడు. ఆ చిన్న విషయం కాదు, స్నేహ మనస్సు హెచ్చరించింది. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్తానని చెప్పి గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. కావ్యతో రోజంతా గడిపాడు. ఆమెకు తినిపించాడు, పాత విషయాలు మాట్లాడాడు. స్నేహ ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నానని కట్ చేశాడు. ఇలా 3 రోజులు గడిచాయి. అర్జున్ ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అతని ఇంటికి రావటం లేట్ అవుతుంది. స్నేహతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఎప్పుడు ఆలోచనలో ఉంటున్నాడు. స్నేహ ఇక భరించలేకపోయింది. 4వ రోజు అర్జున్ కారు బయలుదేరగానే స్నేహ ఒక ఆటోలో అతన్ని ఫాలో అయింది. అర్జున్ కారు సిటీకి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ ముందు ఆగింది. అర్జున్ లోపలికి వెళ్ళాడు. స్నేహ ఆటో ఆపి మెల్లగా కాంపౌండ్ వాల్ దగ్గరికి వెళ్ళింది. గేటు సెక్యూరిటీ నిద్రపోతున్నాడు. స్నేహ లోపలికి వెళ్ళి కిటికీలోని చూసింది. లోపల దృశ్యం చూసి ఆమె కాళ్ళ కింద భూమి కంపించింది. అర్జున్ ఒక వీల్ చైర్లో ఉన్న అమ్మాయికి తలదువ్వుతున్నాడు. ఆమె చేతికి అన్నం తినిపిస్తున్నాడు. ఆ అమ్మాయి అర్జున్ చెంప మీద ముద్దు పెట్టుకుంది. అర్జున్ నవ్వుతున్నాడు. స్నేహ గుండె ముక్కలైంది. ఎవరీమె? అర్జున్కి ఈమెకు ఏంటి సంబంధం? నన్ను మోసం చేస్తున్నాడా? మళ్ళీ అగ్రిమెంట్ లాంటి నాటకమా? స్నేహ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆమెకు వెంటనే లోపలికి వెళ్ళి నిలదీయాలని అనిపించింది. కానీ ఆగిపోయింది. ఆవేశం వద్దు స్నేహ, అర్జున్ని తప్పుగా అర్థం చేసుకుని ఒకసారి దెబ్బతిన్నావు. ఈసారి పూర్తి నిజం తెలుసుకునే వరకు తొందరపడకు అని తనకు తానే చెప్పుకుంది. ఆమె ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని వీడియో తీసింది. ఆమె తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. అది ప్రైవేట్ నెంబర్. ఏంటి స్నేహ, నీ భర్త లీలాలు చూసావా? అవతల వైపు సుజాత గొంతు వాయిస్ చేంజ్తో. ఎవరది? స్నేహ అడిగింది. నీ శ్రేయోభిలాషిని. ఆ అమ్మాయి పేరు కావ్య, అర్జున్ మొదటి ప్రేయసి. అర్జున్ నిన్ను పెళ్లి చేసుకుంది కేవలం కంపెనీ కోసమే. ఇప్పుడు కావ్య తిరిగి వచ్చింది కాబట్టి నిన్ను వదిలించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. జాగ్రత్త అని ఫోన్ కట్ అయింది. స్నేహకు ఆ గొంతు ఎక్కడ విన్నట్టు అనిపించింది కానీ గుర్తురాలేదు. కానీ ఆ మాటలు మాత్రం బాకుల్లా గుచ్చుకున్నాయి.
కావ్య మొదటి ప్రేమ అంటే అర్జున్ ఇంకా ఆమెను ప్రేమిస్తున్నాడా? నేను కేవలం ఒక ఆప్షన్ మాత్రమేనా? స్నేహ కన్నీళ్లు వర్షంలో రాలాయి. కాని స్నేహ బలహీనపడలేదు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంది. అర్జున్, నువ్వు నిజాయితీగా ఉంటావని నమ్మాను. కానీ నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పావు. ఈసారి నేను ఊరుకోను. నువ్వు ఆ కావ్యకు ఇచ్చిన మాట ఏంటో, నాకిచ్చిన మాట ఏంటో తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంది. స్నేహ ఇంటికి వెళ్ళింది. ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కానీ అది ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు, తుఫానికి ముందు వచ్చే భయంకరమైన నిశ్శబ్దం. స్నేహ సోఫాలో కూర్చుని ఉంది. ఆ ముందు టీపాయ్ మీద ఆమె ఫోన్ ఉంది. ఆమె కళ్ళు వాకిలి వైపే చూస్తున్నాయి. ఆమె మనసులో అనేక ప్రశ్నలు సుడిగుండాల తిరుగుతున్నాయి. అర్జున్ ఎందుకు ఇలా చేశాడు? నా ప్రేమ చాలేదా? లేక నేను కేవలం ఆస్తులు కాపాడుకోవడానికి పనికొచ్చే అగ్రిమెంట్ భార్యనేనా? కింద హాల్లో గడియారం 10 గంటలు కొట్టింది. కారు శబ్దం వినిపించింది. అర్జున్ ఇంటికి వచ్చాడు. ముఖం అలసిపోయి ఉంది. గెస్ట్ హౌస్లో కావ్య దగ్గర రోజంతా గడిపి ఆమెకు ధైర్యం చెప్పి వచ్చాడు. కావ్య ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ ఆ మానసిక స్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అర్జున్, నువ్వు వెళ్ళిపోతే నాకు భయంగా ఉంది అని ఆమె ఏడుస్తూ ఉంటే కష్టం మీద నచ్చెప్పి వచ్చాడు. అర్జున్ గదిలోకి అడుగుపెట్టాడు. స్నేహ సోఫాలో దీర్ఘాలోచనలో ఉండటం చూసి మొహం మీద చిరునవ్వు పులుముకున్నాడు. హే స్నేహ, ఇంకా పడుకోలేదా? నా కోసం వెయిట్ చేస్తున్నావా? సారీ డార్లింగ్, ఈరోజు ఆఫీస్ వర్క్ హెవీగా ఉంది. క్లయింట్స్తో డిన్నర్ మీటింగ్ అంటూ తన కోట్ తీయబోయాడు. అర్జున్ స్నేహ గొంతులో పదును అర్జున్ ఆపేసింది. అర్జున్ ఆమె వైపు చూశాడు. స్నేహ లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళేవు, నిప్పులు ఉన్నాయి. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు అర్జున్? ఆఫీస్లో వర్క్ అని, క్లయింట్స్ అని, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అని, ఇంకా ఎన్ని కథలు వినిపిస్తావు? స్నేహ సూటిగా అడిగింది. అర్జున్ గుండె దర్దర్లాడింది. ఏం ఏం మాట్లాడుతున్నావు స్నేహ? నేను చెప్పేది నిజమే స్నేహ. తన ఫోన్ తీసి వీడియో ప్లే చేసి అర్జున్ ముందు పెట్టింది. అందులో అర్జున్ కావ్యకు అన్నం తినిపిస్తున్న దృశ్యం, కావ్య అతన్ని ముద్దు పెట్టుకున్న దృశ్యం స్పష్టంగా ఉన్నాయి. అర్జున్ ఆ వీడియో చూడగానే రాయిలా మారిపోయాడు. నోట మాట రాలేదు. దొరికిపోయాను అనే భావన అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. స్నేహ ఫోన్ పక్కన పడేసి అర్జున్ దగ్గరకు నడిచింది. ఎవరామె? నీకు ఆమెకు ఏంటి సంబంధం? ఒక పక్క నన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ మరో పక్క ఆమెతో సంసారం చేస్తున్నావా? నేను నీకేమవుతాను అర్జున్? నీ అవసరానికి వాడుకునే వస్తువునా? స్నేహ ఆక్రోశంతో అడిగింది. కాదు స్నేహ, ప్లీజ్ నా మాట విను. నువ్వు అనుకున్నట్టు కాదు. అర్జున్ బతిమలాడాడు. ఏది కాదు? నీ కళ్ళతో చూసింది అబద్ధమా? చెప్పు అర్జున్, ఆమె ఎవరు? అర్జునిక దాచలేకపోయాడు. తలదించుకొని చెప్పాడు. ఆమె పేరు కావ్య, నా మాజీ ప్రేయసి. స్నేహ గుండెల్లో బాకు దిగినట్టయింది. సుజాత ఫోన్లో చెప్పింది నిజమే అన్నమాట. అవును స్నేహ, 5 ఏళ్ల క్రితం మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ యాక్సిడెంట్లో ఆమె చనిపోయిందని అందరూ చెప్పారు. నేను కూడా అదే నమ్మాను. కానీ మొన్ననే తెలిసింది ఆమె బతికే ఉందని. ఆమె అనాథ స్నేహ. నేను తప్ప ఎవరూ తెలియదు. పక్షవాతంతో నరకం అనుభవించింది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. నేను ఆమెను ఎలా వదిలేయగలను? అర్జున్ విచారించాడు. స్నేహ కళ్ళు మూసుకుని ఆ బాధను దిగమింగుకుంది. అర్జున్ చెప్పేదానిలో మానవత్వం ఉంది. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మాయిని ఆదుకోవటం తప్పు కాదు. కానీ ఆమెను ఆదుకోవటం తప్పు కాదు అర్జున్. కానీ ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? నన్నెందుకు మోసం చేశావు? భార్యగా నాకు ఆ మాత్రం అర్హత లేదా? స్నేహ ప్రశ్నించింది. భయపడ్డాను స్నేహ, నీకు చెప్తే ఏమనుకుంటావో అని. మన బంధం పాడవుతుందేమో అని భయపడ్డాను. పైగా కావ్య ఆరోగ్యం చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్లు ఆమెకు ఎలాంటి షాక్ ఇవ్వకూడదన్నారు. అందుకే దాచాను. అర్జున్ సంజాయిషి ఇచ్చాడు. స్నేహ అర్జున్ కళ్ళలోకి లోతుగా చూసింది. సరే, ఆమెకు షాక్ ఇవ్వకూడదన్నావు. మరి ఆమెకు మన పెళ్లి గురించి చెప్పావా? నేను నీ భార్యను అని చెప్పావా? అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. ఆ నిశ్శబ్దం స్నేహకు సమాధానం చెప్పింది. చెప్పలేదు కదా. స్నేహ నవ్వింది. అది బాధాకరమైన నవ్వు. అంటే ఆమె దృష్టిలో నువ్వింకా
బ్యాచిలర్వి, నువ్వింకా ఆమె అర్జున్వే. మరి నేనెవరు అర్జున్? నీ జీవితంలో నా స్థానం ఏంటి? అప్పుడు అగ్రిమెంట్ అని దాచావు, ఇప్పుడు కావ్య ఆరోగ్యం అని దాస్తున్నావు. ఎప్పుడు నేనే ఎందుకు త్యాగం చేయాలి? నా ఉనికికి విలువ లేదా? స్నేహ ప్లీజ్ అర్థం చేసుకో, అది తాత్కాలికం మాత్రమే. ఆమె